రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా టీబీఎం మిషన్ భాగాలు ఉండటంతో వాటిని కట్ చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహం ఆనవాళ్లు గుర్తించారు అధికారులు. హ్యూమన్ స్కిన్ ను గుర్తించారు రెస్క్యూ టీం. మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం యత్నిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా టీబీఎం మిషన్ భాగాలు ఉండటంతో వాటిని కట్ చేసి లోపలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అక్కడ గుర్తించిన మృతదేహాలకు సంబంధించి బయటికి తీసేందుకు రెస్క్యూ టీం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సాయిసుధా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇప్పటికీ ప్రమాదం సంభవించి 16 రోజులు అయ్యింది. ఈ 16 రోజులుగా సుమారు 11 టీంలు అక్కడ పనిచేస్తున్నాయి. రెస్క్యూ టీంలు అయితే పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 16 రోజులుగా రెస్క్యూ టీంలు అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లాంటి టీంలు 11 టీంలు సుమారు 1500 మంది 24 గంటలు పనిచేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఒక డెడ్ బాడీని అయితే గుర్తించినట్టుగా, అంటే నిన్న క్యాడవర్ డాగ్స్ అయితే తెప్పించడం జరిగింది. ఆ డాగ్స్ కూడా స్మెల్ బట్టి ఒక డెడ్ బాడీని అయితే గుర్తించినాయి. ఆ డెడ్ బాడీని లో ఒక భాగం, అంటే ఒక చేయి మాత్రము కనిపించినట్టుగా అంటున్నారు అందరు కూడా. లోపలికి వెళ్ళొచ్చిన అయితే మరి మిగిలిన బాడీలు కూడా గుర్తించినట్టయితే, అంటే ఒక ప్రాంతంలో 4, ఒక ప్రాంతంలో 2, ఒక ప్రాంతంలో 2 ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఒక్క బాడీకి సంబంధించిన చేయి మాత్రం అయితే కనిపించినట్టుగా లోపలికి వెళ్ళి వచ్చిన చెప్తున్నారు. మరి మిగిలిన బాడీలు అయితే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సాయిసుధా, ప్రదీప్, అక్కడ టీబీఎం మిషన్ భాగాలు అడ్డుగా ఉన్నాయంటున్నారు. దానికి సంబంధించి వాటిని తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయిసుధా, టీబీఎం అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా ఈ టన్నెల్ లోపలికి వెళ్ళడము, రాళ్లను, అంటే గుట్ట ప్రాంతాన్ని తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది టీబీఎం మిషన్. టీబీఎం మిషన్ కింద, అంటే ఒక్కసారిగా కూలిపడ్డ మట్టి, దుమ్ము, బురద లాంటి పదార్థాలు అన్ని కూడా కలిసి ఒక గట్టి రాతి లాంటి పదార్థంగా మారడం జరిగింది. ఆ టీబీఎం మిషన్ కింద ఉన్న మృతదేహాన్ని అయితే వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్యాస్ వెల్డింగ్ కట్టింగ్ మిషన్ ద్వారా టీబీఎం మిషన్ అయితే పూర్తి స్థాయిలో ఇంకా తీయలేదు, కానీ 60% అయితే తీయడం జరిగింది. మిగతా 40% బయటికి ఎప్పుడైతే తొలగిస్తారో అప్పుడు డెడ్ బాడీలను కూడా తీసే వెలికి తీయొచ్చు. సాయిసుధా. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.